వెల్కమ్ టు సుమన్ టీవీ. చిత్తూరు జిల్లా పలంనేరు నియోజకవర్గంలో సంచలనం సృష్టించిన వివాహిత హత్య కేసుకు సంబంధించి ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు పలంనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపారు. పలంనేరు నియోజకవర్గం పెద్ద పంజానికి చెందిన చంద్రమ్మ తన భర్త నుంచి విడిపోయి గత 6 సంవత్సరాల నుండి పెద్ద పంజానిలో టైలరింగ్ షాప్ నిర్వహిస్తూ అలాగే కొద్దిగా అమౌంట్లు వడ్డీలకు ఇస్తూ జీవనం సాగిస్తున్నది. ఈ నేపథ్యంలో తనకు వరుస కుమారుడైన సుబ్రహ్మణ్యం కూడా ఆమె చీటీలు ఇవ్వడంతో పాటు కొంత మొత్తాన్ని వడ్డీకి ఇచ్చింది. అయితే సుబ్రహ్మణ్యం జల్సాలకు అలవాటు పడి ఆన్లైన్ బెట్టింగ్ చేసి ఉన్న డబ్బులు కాస్త పోగొట్టాడు. తనకు రావాల్సిన బకాయిలు మొత్తం చెల్లించాలని చంద్రమ్మ సుబ్రహ్మణ్యంపై ఒత్తిడి తేవడంతో ఎలాగైనా చంద్రమ్మను అడ్డు తొలగించుకుంటే డబ్బులు మిగిలిపోతాయన్న ఆశతోనే సుబ్రహ్మణ్యం గత 2 రోజుల క్రితం నీకు రావాల్సిన మొత్తం డబ్బులు ఇస్తానని చెప్పేసి చంద్రమ్మను ద్విచక్ర వాహనంలో తీసుకెళ్లి అలాగే అతని స్నేహితులైన వరప్రసాద్, నూర్ మహమ్మద్లతో కలిసి పెద్ద పంజాని పొలిమేరలో ఉన్న లింగాపురం వద్ద ఆమెను రాడ్డుతో కొట్టి గొంతు కోసి అతి కిరాతకంగా చంపివేసిన తర్వాత బొలోరో వాహనంలో తీసుకెళ్లి పలంనేరు పొలిమేరలో జంగమర్ల అటవీ ప్రాంతంలో ఆమెను పడవేశారు. ఈ మేరకు చంద్రమ్మ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్న పోలీసులు హత్యకు కారణమైన సుబ్రహ్మణ్యం అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు పలంనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపారు. మరిన్ని వివరాలు ఆయన మాటలను తెలుసుకుందాం. చంద్రమ్మ అనే మహిళ వయసు 36 years ఉంటుంది. ఇద్దరు పిల్లలు 19 years ఉంటున్నారు. ఆమెను అతని దగ్గర బంధువైన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి 2 wheelerలో పక్కన నెడగట్టు విలేజ్ లో మీకు రావాల్సిన డబ్బులు ఇప్పిస్తా అని చెప్పి మోటార్ బైక్ పై తీసుకెళ్లి కనపడకుండా పోయారని చెప్పేసి మాకు 31వ తారీఖు కంప్లైంట్ వచ్చింది. దాని మీద ఉమెన్ మిస్సింగ్ కేసు కట్టి పెద్ద సుబ్రహ్మణ్యం పరారులో ఉన్నాడు. సుబ్రహ్మణ్యం ఆచీకి అదే రోజు ఈవినింగ్ కనుకొని ఎస్ఐని పరిశీలిస్తే అతని టీషర్ట్ మీద అంత రక్తపాతం పడి అనుమానాస్పదంగా ఉంటే వెంటనే ఇన్స్పెక్టర్ చెప్తే ఇన్స్పెక్టర్ వెంటనే సీట్కి వెళ్ళి వాళ్ళు విచారిస్తే వాడు ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడి ఆమె దగ్గర దాదాపు 2 లక్షల రూపాయల దాకా అప్పు చేసి ఆమె అప్పు అడుగుతూ ఉంటే దగ్గర బంధువు కాబట్టి అందరి దగ్గర పరువులు తీసింది అనుకొని ఆమెను చంపాలనుకున్నాడు. చంపాలనుకొని అతని దగ్గర బంధువైన ప్రసాద్ ఫెడర్ నూర్ మొహమ్మద్తో ప్లాన్ చేసి తీసుకెళ్ళి అక్కడి నుంచి తీసుకెళ్ళి ఆన్ ది వే దారిలోనే మామిడి తోటలో రాడితో కొట్టి కొడలతో గుండు కోసి చంపి ఆ డెడ్ బాడీని బొలారో వెహికల్ చేసుకొని మొగలిఘాట్లో జంగమర్ల క్రాస్ లో వెళ్ళి పడేసినామని చెప్పి కన్ఫ్యూజ్ చేశారు. దాంతో ఇమీడియట్ గా ఇన్స్పెక్టర్ అండ్ టీం అంతా వెళ్ళి ఆ అడవిలోకి వెళ్ళి చెక్ చేస్తే ఆ డెడ్ బాడీని లెఫ్ట్ సైడ్ పడేసినారు. బట్ వాళ్ళు రైట్ సైడ్ తీసుకెళ్ళారు. రాత్రి జరిగితే బాడీ కనపడలేదు. మార్నింగ్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ వేయలేకపోతే అక్కడ డెడ్ బాడీ కనిపెట్టి జరిపింది. క్లూస్ టీమ్ కనుక్కొని తీసుకొని చెప్పింది. దానికి ఆధార్ సేకరించడం జరిగింది. వారి చెప్పిన ప్రకారం దాన్ని గొంతు కోసి మృతదేహాన్ని గాయాలు తగ్గడం జరిగింది. వెంటనే దాన్ని మర్డర్ కేసు కంట్రోల్ చేశాము. ఆ మృతదేహాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. వారితో పాటు ఇద్దరు పాల్గొన్న వ్యక్తుల యొక్క ఆచూకీ కూడా మాకు లభ్యమైంది. వాళ్ళ కోసం టీమ్స్ పోయినాయి. వాళ్ళిద్దరినీ కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాము. దీనికి ఒకే ఒక కారణం ఏమంటే ఆన్లైన్ యాప్స్ ద్వారా గేమింగ్ ఆడి డబ్బులు పోగొట్టుకొని ఆ డబ్బులు తీర్చలేక దగ్గర బంధువైన ఆమెను హత్యకు పాల్పడ్డారు. ఇది జరిగింది. ఇంకా మిగిలిన ఇద్దరిని కూడా త్వరలోనే విదిన్ 24 hours లోనే పట్టుకొని రిమాండ్ జరుగుతుంది.